హలో! ఇంజినీరింగ్ డ్రాయింగ్ మరియు కంప్యూటర్ గ్రాఫిక్స్ పై మా ఎన్‌పీటీఈఎల్ ఆన్‌లైన్ సర్టిఫికేషన్ కోర్సులకు స్వాగతం. మనం మాడ్యూల్ సంఖ్య 2 కోనిక్ విభాగాలపై లెక్చర్ నంబర్ 15లో ఉన్నాం. మరియు నేటి తరగతిలో పారాబొలాను ఎలా నిర్మించాలో మనం నేర్చుకుంటాం. కాబట్టి సాంట్కు ఒక సమాంతర సెక్షన్ను తీసుకొని ఈ విభాగం గుండా వెళ్ళడం ద్వారా ఒక పారాబొలా నిర్మించబడుతుంది. అది మనకు పారాబొలాను ఇస్తుంది. పారాబొలాను నిర్మించడానికి ప్రధానంగా 3 పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఒకటి ఫోకస్ డైరెక్ట్రిక్స్ పద్ధతిని ఉపయోగించి, రెండవది దీర్ఘచతురస్ర పద్ధతి మరియు మూడవది టాంజెంట్ పద్ధతి. ఫోకస్ డైరెక్ట్రిక్స్ పద్ధతి ద్వారా దీన్ని నిర్మించడానికి దీన్ని ఎలా నిర్మించాలో మనం మరోసారి చూద్దాం. ఇన్ఫైనైట్ ఎసెంట్రిసిటీని కలిగి ఉన్నదానిని డైరెక్ట్రిక్స్ అంటాం. దీని గురించి క్లుప్తంగా చూద్దాం. ఫోకస్ ఉంటే అధిక ఎసెంట్రిసిటీ గల ఒక సర్కిల్ దీర్ఘవృత్తాకారంగా మారుతుంది. డైరెక్ట్రిక్స్ నుండి ఎసెంట్రిసిటీ పెరిగినప్పుడు ఇది ఒక పారాబొలా అవుతుంది. దీని ఎసెంట్రిసిటీ 1కి సమానం. కాబట్టి ఇది పారాబొలా. దీని ఎసెంట్రిసిటీ 1. అంటే పారాబొలాపై ఏదైనా పాయింట్ను ఎంచుకోండి. పాయింట్ నుండి ఫోకస్కు మరియు ఆ పాయింట్ నుండి డైరెక్ట్రిక్స్‌కి సమాన నిష్పత్తిని ఇస్తుంది. ఈ విషయంలో ఇది మరియు ఇది ఒకే విధంగా ఉన్నాయి. సాధారణంగా మనం దీనిని ఫోకస్‌గా గుర్తిస్తాం. పాయింట్ బి కావచ్చు మరియు ఈ పాయింట్ సి సిసి అక్షంపై సివి మరియు విఎఫ్ ఈ పారాబొలాలో సమానమే. ఎసెంట్రిసిటీ మరింత పెరిగితే మనకు హైపర్బోలా లభిస్తుంది. ఇన్ఫైనైట్ ఎసెంట్రిసిటీ అంటే ఈ వర్టికల్ లైన్ లేదా ఈ స్ట్రైట్ లైన్ మనం ఇప్పటికే ఎసెంట్రిసిటీని అనుసంధానించాము. అది ఫోకస్ నుండి పాయింట్ యొక్క దూరం టు డైరెక్ట్రిక్స్ నుండి పాయింట్ యొక్క దూరం. ఇప్పుడు ఫోకస్ డైరెక్ట్రిక్స్ పద్ధతిని ఉపయోగించి మొదటగా ఫోకస్ డైరెక్ట్రిక్స్ పద్ధతి మనం ఒక పారాబొలాను నిర్మిస్తాము. ఫోకస్ యొక్క దూరం మనం ఒక ఉదాహరణతో ప్రారంభిస్తే డైరెక్ట్రిక్స్ నుండి ఫోకస్ మరియు ఎసెంట్రిసిటీ ఇవ్వబడింది. పారాబొలా యొక్క ఎసెంట్రిసిటీ ఎల్లప్పుడూ 1కి సమానం. అది ఇవ్వబడిన లేకపోయినప్పటికీ మనం ఒక పారాబొలాను నిర్మిద్దాం. ఉదాహరణకు ఒక పారాబొలాలో ఎసెంట్రిసిటీ 1. డైరెక్ట్రిక్స్ నుండి ఫోకస్ యొక్క దూరం 60 మిమీగా తీసుకుందాం. కాబట్టి ఈ సందర్భంలో డైరెక్ట్రిక్స్ ఫోకస్ పద్ధతిని ఉపయోగించి మనం ఈ పారాబొలాను నిర్మించబోతున్నాం. ఈ పాయింట్ని సి అని మరియు దీనిని సి ప్రైమ్ అని అనుకుందాం. అలాగే మన నిర్వచనంలో ఫోకస్ను ఎఫ్ అని ఎసెంట్రిసిటీ ద్వారా మనం వి ను గుర్తించగలుగుతాము. ఇక్కడ వి ఎఫ్సివికి సమానం. దీనికోసం మనం ఏమి చేయాలి? మొదట డైరెక్ట్రిక్స్‌గా ఏబీ లైన్‌ను డ్రా చేయండి. తరువాత పర్పెండిక్యులర్ లైన్ సిసి డాష్‌ను డ్రా చేయండి. డైరెక్ట్రిక్స్ నుండి ఫోకస్ యొక్క దూరం మనకు తెలుసు కాబట్టి సి మరియు ఎఫ్ తెలుసుకుని ఈ పాయింట్‌ను గుర్తించండి.
ఈ సివివిఎఫ్ తెలిసిన తర్వాత మనం మిగిలిన పారాబొలాను నిర్మించబోతున్నాము. సరేనా? వీటికి పేర్లు పెడదాం. ఇది సి, ఇది సి ప్రైమ్, వి పాయింట్, ఏ, బి పాయింట్ డైరెక్ట్రిక్స్గా. మొదట అక్షం సిసి ప్రైమ్లో డైరెక్ట్రిక్స్ ఏబిని డ్రా చేయండి. కాబట్టి ఇలాగే దీన్ని మన గ్రాఫ్ షీట్ పై నిర్మించుకుందాం. మనం మొదట ఏబి ని డ్రా చేయాలి. డైరెక్ట్రిక్స్ అనేది వర్టికల్ లైన్. దానికి పేరు పెట్టండి యాని. ఎక్కడో ఒక బి అని ఏదో డ్రా చేయండి. అక్షం సిసి ప్రైమ్, ఇది హారిజాంటల్ లైన్. బహుశా మనం చాలా పొడవైన లైన్ను డ్రా చేయాలి. దీనికి పేరు పెట్టండి సిసి ప్రైమ్. ఇది అక్షం మరియు ఇది డైరెక్ట్రిక్స్. ఇది పూర్తయిన తర్వాత సిసి ప్రైమ్ పై ఎఫ్ ను గుర్తించండి. సిఎఫ్ 60 మిమీకు సమానం. మన షీట్కు వస్తే ఇక్కడ సిఎఫ్ 60 మిమీకి సమానంగా ఉండేలా సిసిపై ఎఫ్ ను గుర్తించండి. అలాగే మనం ముందుకు వెళదాం. 60 మిమీ గుర్తించండి. కాబట్టి ఈ పాయింట్ వద్ద మనకు ఫోకస్ ఉంది. ఇప్పుడు సిఎఫ్ యొక్క మిడ్ పాయింట్లో విని గుర్తించండి. ఎందుకంటే ఎసెంట్రిసిటీ 1. కాబట్టి మనం మిడ్ పాయింట్ 30 మిమీ వద్ద గుర్తించబోతున్నాము. కాబట్టి ఆ తరువాత వి వద్ద విబివికు సమానం అయ్యేలా ఏ లంబాన్ని డ్రా చేయండి. ఒక లంబం విబి విఎఫ్ కి సమానం. బి విఎఫ్ కి సమానం అంటే ఇక్కడ ఇది వి. మనము ఆ దిశలో లంబాన్ని డ్రా చేయాలి. ఇక్కడ విఎఫ్ దూరం ఏమైనప్పటికీ బి ని గుర్తించండి. అంటే ఇప్పుడు మన కంపాస్ను వాడండి. మన గ్రాఫ్ షీట్లో విఎఫ్ దూరం ఎంతైనప్పటికీ మనం దానిని గుర్తించాము. ఇక్కడ రెండు వైపులా ఈ పాయింట్లను కలపండి. కాబట్టి ఈ పాయింట్ మన బి అవుతుంది. దీనిని బిబి ప్రైమ్ అని పిలవనివ్వండి. కాబట్టి విబి విఎఫ్ కి సమానం. ఆపై సి మరియు బిని కలపండి. కాబట్టి సి మరియు బి మనం కలపాలి. కాబట్టి ఇలాంటి వాటిని మనం కలపాలి. కాబట్టి సి బిలను కలుపుదాము. కాబట్టి ఈ పాయింట్
ఇప్పుడు మనం విసి డాష్ పై కొన్ని పాయింట్లను గుర్తించాలి. 1, 2, 3, 4, 5. కాబట్టి ఇది వి. అది సి డాష్. 1, 2, 3, 4 అని పాయింట్లను గుర్తించండి. ఇవి ఆర్బిట్రరీ పాయింట్లు. కాబట్టి ఈ కీ డివిజన్లో ఎక్కడో ఒక చోట ఎంచుకుందాం. 1, 2 ఫోకస్ 5, 6 మరియు 7 పాయింట్లు. మరియు అక్కడ మనం పర్పెండిక్యులర్లను డ్రా చేయాలి. అక్కడ మనం వాటికి సిబి పై పర్పెండిక్యులర్లను డ్రా చేసి 1 డాష్ 2 డాష్ 3 డాష్ 4 డాష్లను పొందుతాం. కాబట్టి ఇక్కడ ఈ గ్రిడ్ పాయింట్లు కోయిన్సైడ్ అవుతుండడం వలన పారాబోలా ఎఫ్ ద్వారా వెళుతుంది. కాబట్టి అక్కడ మనం ఆ తర్వాత ఈ లైన్లను డ్రా చేస్తే ఇక్కడ కూడా మనం ఈ లైన్లను డ్రా చేస్తాం. ఈ వర్టికల్ మరియు మొదలైన వాటిని డ్రా చేయండి. మనము బి ప్రైమ్ను నిర్మించిన విధంగానే బి మనం సి మరియు బి ప్రైమ్ను కూడా కలుపుతాము. అలాగే సి మరియు బి ప్రైమ్లను కలపండి. ఇప్పుడు మనం గుర్తించాలి. మనం ఈ పర్పెండిక్యులర్లను క్రిందకు డ్రా చేసిన తరువాత 1, 2, 3, 4 పాయింట్లు 1, 2, 3, 4, 5 సిబి పైకి పర్పెండిక్యులర్లను డ్రా చేసి మనం 1 ప్రైమ్ 2 ప్రైమ్ 3 ప్రైమ్ 4 ప్రైమ్ అలాగే ఈ వైపు కూడా మనం అదే విధంగా పొందుతాం. ఎఫ్ కేంద్రంగా మనం 6వ దాన్ని ఒక ఎఫ్ కేంద్రంగా చూద్దాం. మరియు వ్యాసార్థం 1, 1 డాష్. కాబట్టి మనం ఇప్పటికే చేసిన దానిని చెరిపివేద్దాం. 1, 2, 3 పాయింట్లు మరియు దీన్ని మనం సిసి డాష్ అని పేరు పెట్టాము. మరియు ఇది అని మరియు ఇది బి అని మరియు ఇది ఫోకస్ మరియు ఇది బి అని పేరు పెట్టాము. ఇప్పుడు ఎఫ్ కేంద్రంగా ఉన్నందున దీని అర్థం మనం తీసుకుని 1 డాష్ని వ్యాసార్థంగా తీసుకోవాలి. కాబట్టి ఇది 1, 1 డాష్ అనేది ఇక్కడో సిబి లైన్ను కలుస్తుంది. అది ఆ విధంగా వెళితే మనం బి పాయింట్ వంటిదాన్ని గుర్తించాము. కాబట్టి 1 నుండి 1 డాష్ ఇక్కడ బి నుండి వక్రరేఖలో ఉన్న పాయింట్ బిని కలుస్తుంది. మనం బి గుర్తించాము, సరేనా? 1 మనం విస్తరించినది కాబట్టి మనకు 1 డాష్ లభించింది. కాబట్టి 1 నుండి 1 డాష్ పొడవు ఎంతైనా సరే మధ్య నుండి ఫోకస్కు ఆ పొడవును ఉపయోగించండి. ఎఫ్ కేంద్రంగా మరియు 1, 1 డాష్ వ్యాసార్థంతో ఈ వక్రాన్ని ఇంటర్సెక్ట్ చేసే ఒక ఆర్క్ను నిర్మించండి. కాబట్టి డ్రాయింగ్ షీట్ చూద్దాం. 1, 1 డాష్ ఆ పొడవును ఎంచుకోండి. ఇది ఫోకస్ నుండి 1. మనం దానిని నిర్మించాలి. ఇది మన ఫోకస్. దానిపై 1 ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇది పాయింట్. అదేవిధంగా ఫోకస్ సెంటర్తో 2 నుండి 2 డాష్ వరకు ఇంటర్సెక్ట్ చేయండి. 3 డాష్ అనేది ఇక్కడే ఇంటర్సెక్ట్ అవుతుంది. 4 నుండి 4 డాష్ మనం దీనికి ఎఫ్ డాష్ అని పేరు పెడదాం. మరియు ఇది 3 డాష్ ఇది 4 డాష్
కాబట్టి 3 నుండి 3 డాష్ దానిని కొలుద్దాం. ఇది F నుండి ఈ వక్రతను ఇంటర్సెక్ట్ చేయండి. అదేవిధంగా F4 నుండి 4 డాష్ Fను ఉపయోగించండి. Aను ఇంటార్సెక్ట్ చేయండి. కాబట్టి మనకు ఆ పాయింట్లు ఉంటే వాటిని కలపండి. ఈ సమయంలో కూడా నిర్మించవచ్చు. ఇక్కడ మరో పాయింట్ని నిర్మించుకుందాం. బిసిపై ఇక్కడ మనం మరో పాయింట్ని నిర్మించుకుందాం. ఇక్కడ కూడా మనం మరొకదాన్ని నిర్మించగలం. అయితే ఈ వక్రరేఖవి గుండా వెళుతుంది. కాబట్టి ఇది దిశలో వెళ్ళాలి అంటే మరింత మెరుగుపరచడానికి మిడ్ పాయింట్ ఏదైనా మనం ఎల్లప్పుడూ దీన్ని నిర్మించగలం. కాబట్టి దీని నుండి దీని వరకు కొలవండి. కాబట్టి F నుండి నేను ఇంటర్సెక్ట్ చేస్తే అది ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ పాయింట్లను మనం కలపాలని అనుకుంటే అది ఆ విధంగా వెళ్తుంది. అదేవిధంగా మనం దిగువ వైపు నిర్మిస్తుంటే ఇది ఒకటి ఫోకస్ నుండి దూరం. కాబట్టి ఒకటిని ఇంటర్సెక్ట్ చేయండి. అదేవిధంగా ఈ పాయింట్ నుండి ఫోకస్ని కేంద్రంగా నిర్మించండి. అదేవిధంగా ఈ పాయింట్ నుండి బి ప్రైమ్ లైన్కు పర్పెండిక్యులర్గా కానీ ఫోకస్ కేంద్రంగా ఉండాలి. అదేవిధంగా ఈ పాయింట్ నుండి ఫోకస్ తో ఫోకస్ను ఇంకా అలాగే ఇంటర్సెక్ట్ చేయండి. కాబట్టి మనకు ఈ ఇంటర్సెక్షన్ పాయింట్లు ఉన్నాయి. ఎక్కడో ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. మామూలుగా కలుపుతూ ఒక వక్రాన్ని చేయండి. ఇది ఆ దిశలో వెళుతుంది మరియు ఇది పారాబొలాను నిర్మించే మార్గం. మనం దీన్ని చూస్తున్నట్లయితే వక్రరేఖపై ఏదైనా పాయింట్ ఎంచుకోండి. మనం మొదటి పాయింట్ ను ఎంచుకుందాం. ఇది పాయింట్ ఈ హారిజాంటల్ దూరాన్ని ఎంచుకుందాం. దీనిని డి అనుకుందాం. ఎసెంట్రిసిటీ నిర్వచనం ప్రకారం ఎపి బై పిడి ఎల్లప్పుడూ 1కి సమానం. ఇప్పుడు పారాబొలా నిర్మాణం కోసం రెండవ పద్ధతికి వెళదాం. పారాబొలా కన్స్ట్రక్షన్ కోసం దీర్ఘచతురస్రాకార పద్ధతి. మనం దీర్ఘవృత్తాకారం కోసం నేర్చుకున్న అదే వ్యూహాన్ని ఈ దీర్ఘచతురస్రాకార పద్ధతిలో మనం ఉపయోగిస్తాం. దాన్ని చూద్దాం. 140 మిమీ బై 100 మిమీల దీర్ఘచతురస్రం పరిమాణంతో ఒక పారాబొలాను నిర్మించాలి. కాబట్టి మొదట దీర్ఘచతురస్రాన్ని నిర్మించాలి. పాయింట్ ఏ, పాయింట్ బి, ఏదో ఒక డి, ఈ మరియు ఎఫ్ కావచ్చు. కాబట్టి ఇది 140 మిమీ మరియు ఇది 100 మిమీ. ఇప్పుడు మనం చేయవలసింది ఈ పాయింట్ సి. ఇప్పుడు ఆ ప్రధాన పొడవు ఏ నుండి బి ఇది 140 మిమీ.
ఎందుకంటే ఇది దీర్ఘచతురస్రం పొడవు కాబట్టి మనం చేయవలసినది ఏమంటే సమాన సంఖ్యగల పాయింట్లుగా విభజించండి కాబట్టి చూడండి C1 2 రెండు వైపులా 1 2 3 4 5 అని అనుకుందాం. కాబట్టి 1 2 3 4 5 6 సమాన విభాగాలను మనము నిర్మించాము. కాబట్టి రెండు వైపులా 6గా ఉన్న దానిని 12 సమాన భాగాలుగా విభజించండి. ఇది ఇప్పుడు ఇక్కడ కూడా మొదటిది రెండవది మూడవది నాల్గవది ఐదవది ఆరవది 6 సమాన విభాగాలుగా దీనిని నిర్మిద్దాం. దీనికి 1-2-3-4 మరియు 5 అని పేరు పెట్టండి. ఇది పూర్తయిన తర్వాత బి పాయింట్ నుండి మొదటి పాయింట్ను కలపండి. అదేవిధంగా డి నుండి రెండవ పాయింట్, మూడవ పాయింట్ మరియు మొదలైనవి కనెక్ట్ చేయండి. మొదటి పాయింట్ వర్టికల్ ప్రొజెక్షన్ అలా చేయండి. ఇది ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసిన ఆ పాయింట్ను P1 అని అనుకుందాం. రెండవ లైనుకు అంటే అది లైన్, ఇది రెండవ పాయింట్. దీనిని అలాగే పైకి ప్రొజెక్ట్ చేయండి. ఇంటర్సెక్షన్ పాయింట్ P2. అదేవిధంగా మూడవ లైన్పై మూడవ ప్రొజెక్షన్ P3 మరియు అదేవిధంగా నాల్గవ లైన్పై నాల్గవ ప్రొజెక్షన్ P4 అదేవిధంగా P5 మనము దానిని నిర్మించగలుగుతాము. ఈ పాయింట్లను గుర్తించిన తర్వాత అవి 4 3 2 1 మరియు D అవుతాయి. ఇప్పటికే ఒక పాయింట్ ఉంది. ఈ పాయింట్లను ఫ్రీహ్యాండ్ తో కలిపితే ఈ పారాబోలాను నిర్మించవచ్చు. ఇది ఒక సిమెట్రిక్ పారాబోలా కాబట్టి దీనిని పొందడానికి దీనిని అడ్డంగా ప్రొజెక్ట్ చేయాలి. లేకపోతే ఇదివరకే మనము దీనిని నిర్మించాం. 2 3 4 5 అదే విధానాన్ని ఉపయోగించి మనం దానికి మరొక వైపు సిమెట్రిక్ పాయింట్లను నిర్మించవచ్చు. తరువాత ఈ పారాబోలాను నిర్మించడానికి వాటిని కలపండి. షీట్పై దీన్ని చేద్దాం. ముందుగా మనము షీట్పై 140/100 మిమీ దీర్ఘచతురస్రాన్ని డ్రా చేయాలి. కాబట్టి ఎక్కడో ఒక చోట 140 మిమీ మరియు బిగా ఈ ఎండ్ పాయింట్లను గుర్తించండి. వర్టికల్ 100 మిమీ. ఇప్పటికే గ్రాఫ్ షీట్ కాబట్టి ఈ 100 మిమీ మనము దీనిపై నిర్మించబోతున్నాం. ఈ పాయింట్ను ఈ అనుకోండి అదే 100 మిమీ. ఈ వైపు కూడా గుర్తించండి. ఈ మరియు F పాయింట్లను కలపండి. దీనిని F అనుకుందాం. ఇప్పుడు దీనిని 140 సమాన భాగాలుగా విభజించండి కాబట్టి ఇది మధ్యలో నుండి వెళుతోంది. ఇప్పుడు బైసెక్టర్ మనము దీనిని
నిర్మించవచ్చు, లేకపోతే 50 మిమీ. వీటిని కలపండి. కాబట్టి పర్పెండిక్యులర్ బైసెక్టర్ను నిర్మించవచ్చు. ఇప్పుడు పారాబొలా కోసం మేము దీర్ఘవృత్తాకారం లాగా 4 క్వాడ్రంట్స్ గా విభజించాల్సిన అవసరం లేదు. పారాబొలా ఎల్లప్పుడూ ఈ వర్టికల్ యాక్సిస్ కి సిమెట్రిక్ గానే ఉంటుంది. ఈ పాయింట్లను సి మరియు డి అనుకుంటే తరువాత మనము దీనిని 7 సమాన భాగాలుగా విభజించవచ్చు. ఇక్కడ చేద్దాం. 1 2 3 4 5 6 మరియు ఇది 7వది. అదేవిధంగా దీనిని మనం 7 సమాన భాగాలుగా విభజించాలి. కాబట్టి మనకు ఇప్పటికే 100 మిమీ తెలుసు. మనము నిజంగా 7 సమాన భాగాలను నిర్మించాలనుకుంటే మనం చేయవలసింది ఏమిటంటే ఇంక్లైన్ లైన్ను డ్రా చేయండి. మీ కంపాస్ను ఉపయోగించి 7 పాయింట్లు 1 2 3 4 5 6 మరియు 7వ దానిని గుర్తించండి. మనకు అది తెలిసిన తర్వాత ఈ పాయింట్ల తో కలపండి. దానికి సమాంతరంగా మనం వెళ్ళాలి. కాబట్టి సులభంగా మొదట ఒక పర్పెండిక్యులర్ లైన్ను నిర్మించండి. కాబట్టి సెట్ స్క్వేర్ను అక్కడ సర్దుబాటు చేయవచ్చు. కాబట్టి మనం ఈ లైన్ను విస్తరిద్దాం. కాబట్టి మన సెట్ స్క్వేర్కు ఆధారం లభిస్తుంది. కాబట్టి మనము సమాన విభాగాలను నిర్మించగలం. మనం ఇక్కడ ప్రారంభిద్దాం. కాబట్టి మనము ఈ పాయింట్లను గుర్తించాం. మిగిలి ఉన్న పాయింట్లను మనం చెరిపివేయవచ్చు. సరే, పాయింట్లు గుర్తించబడ్డాయి. వాటిని 1 2 3 4 5 6 అని పిలుద్దాం. ఇవి 1 డాష్ 2 డాష్ 3 డాష్ 4 డాష్ 5 డాష్
6 డాష్. వీటిని పాయింట్ నుండి కలపండి. కాబట్టి మనం ఈ లైన్లను డి నుండి 1, డి నుండి 2, డి నుండి 3, డి నుండి 4, డి నుండి 5, డి వరకు 6 వరకు విస్తరించాలి. ఇప్పుడు మొదటి లైన్ని ఇంటర్సెక్ట్ చేసే పర్పెండిక్యులర్లను 1 నుండి మనం డ్రా చేయాలి. ఇక్కడ గ్రాఫ్ షీట్లో ఆ పర్పెండిక్యులర్ 1 ఉంది. ఇది 2 కోసం మనం 2 తో ఇంటర్సెక్ట్ చేయాలి. మళ్ళీ 3కు అది తగ్గుతుంది. 4 ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అవుతుంది. కాబట్టి మనం వీటికి పేర్లు పెడదాం. 1 P2, P3, P4, P5 మరియు 5. నుండి మరియు 6 నుండి. కాబట్టి నేను ఈ పాయింట్లను కలిపితే ఒక ఫ్రీహ్యాండ్ స్కెచ్ అవుతుంది. కాబట్టి దిగువ నుండి ఫ్రీ హ్యాండ్ స్కెచ్ చేద్దాం. పారాబోలాను నిర్మిద్దాం. ఈ విధంగా ఈ దూరాన్ని కొలవడం ద్వారా సిమెట్రిక్ ఆర్గ్యుమెంట్ చేయవచ్చు. ఉదాహరణకు ఈ లైన్ని విస్తరించడానికి సులభమైన మార్గం మనం అనేక హారిజాంటల్ లైన్లను నిర్మించాలి. డ్రాఫ్టర్ ఉపయోగించి ఈ హారిజాంటల్ లైన్లను ఆ విధంగా సులభంగా నిర్మించవచ్చు. హారిజాంటల్ లైన్పై ఉన్న కేంద్రం నుండి దూరాన్ని కొలవండి. దూరం ఎంత ఉన్నా దాన్ని మరొక వైపున చేయండి. అదేవిధంగా ఈ పాయింట్పై ఈ హారిజాంటల్ దూరం ఎంత ఉన్నప్పటికీ ఉదాహరణకు మనం ఈ వైపున ఉన్న అదే పాయింట్ను ఎంచుకుందాం. అదేవిధంగా ఈ పాయింట్ని ఇక్కడ ఎక్కడో ఒకచోట ఎంచుకుందాం. అది కలుస్తుంది. కాబట్టి ఈ పాయింట్లకు పేరు పెడదాం. పేరు పెట్టండి. అదేవిధంగా ఇది హారిజాంటల్ గ్రాఫ్ షీట్లో పాయింట్ అయితే ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది. మరియు ఈ హారిజాంటాల్లో ఇదే ఆ పాయింట్ మరియు దానికి ఇది దానిని ఇంటర్సెక్ట్ చేసే వక్రరేఖ. అదేవిధంగా ఈ పాయింట్ నుండి వక్రం సిమెట్రిక్ గా ఉంది. తద్వారా ఆ వాదన నువ్వు ఉపయోగించే మిగిలిన వక్రాన్ని నువ్వు నిర్మించవచ్చు. కాబట్టి ఈ యూనిట్ హారిజాంటల్ నువ్వు ఇక్కడ నుండి ఎంచుకుందాం. మరియు ఇది పాయింట్ అవుతుంది. కాబట్టి ఈ దిశలో ఫ్రీహ్యాండ్ స్కెచ్ ఈ దిశలో మనకు ఈ పారాబోలాను ఇవ్వగలదు.
తదుపరి లెక్చర్లో టాంజెంట్ పద్ధతిని ఎలా ఉపయోగించాలి అన్న దాని గురించి మరియు పారాబొలాకు టాంజెంట్ మరియు సాధారణాన్ని ఎలా నిర్మించాలో మనం మరింతగా నేర్చుకుంటాం. మీకు చాలా కృతజ్ఞతలు.